VG24 న్యూస్కి స్వాగతం. స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ యువనేత రెడ్డిపురం రంజిత్ రెడ్డి. బీఆర్ఎస్ యువనేత రెడ్డిపురం రంజిత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని రెడ్డి కాలనీలో కాలనీ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు శనివారం పంచిపెట్టారు. ఈ సందర్భంగా యువనేత రెడ్డిపురం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం నా జన్మదినం సందర్భంగా వేడుకల పేరుతో వృధా ఖర్చులు చేయకుండా చదువు విలువ తెలిసిన వ్యక్తిగా కేవలం విద్య మాత్రమే మన జీవితాలను మార్చగలవనే బలమైన నమ్మకంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆర్థిక లేదా ఇతర సమస్యల కారణం వల్ల ఏ చిన్నారి చదువు మధ్యలో ఆగిపోకూడదని, విద్య ద్వారా మాత్రమే చైతన్యవంతమైన అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ఈ విద్యా సంవత్సరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక, వైద్యపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పిల్లలకు, తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, ఇతర నిరుపేద కుటుంబాలకు చెందిన 500 మంది చిన్నారుల విద్యకు అవసరమైన స్కూల్ ఫీజులు చెల్లించి వారి బంగారు భవిష్యత్తుకు తన వంతు సహాయం అందించినట్లు తెలిపారు. సుమారు 10,000 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జ్ఞానమే శక్తి, విద్యే భవిష్యత్ అన్నారు. భవిష్యత్తులో కూడా చిన్నారుల విద్యాభివృద్ధికి నా సహాయ సహకారాలు అందిస్తూ కొనసాగిస్తూ తాను పుట్టిన వరంగల్ గడ్డకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రెడ్డిపురం రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో మీరుపెల్లి రాజ్కుమార్, పటేల్, శ్రీకాంత్, ఈశ్వర్, శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా బ్యాగుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రంజిత్ రెడ్డి అన్న ఒక దృక్పథంతో చదువుకునే పిల్లలకు ఎంతో కొంత తనదైన శైలిలో సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పెన్నులు, బ్యాగులు, స్కూల్ ఫీజులు వీలైనంత వరకు తనకు తోచినంత సహాయం చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి బర్త్డేకు చేసే ప్రోగ్రాంలో సందర్భంగా ఈరోజు కూడా మన రెడ్డి కాలనీ సెంటర్లో ఒక 200-300 మందికి పెన్సిల్ కానీ, కంపాస్ బాక్సులు కానీ, బ్యాగులు కానీ, కొంతమందికి ఫీజులు కూడా రంజిత్ రెడ్డి అనే బర్త్డే సందర్భంగా చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు వీలైనంతగా చదువుకొని మంచి ర్యాంక్తో పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా తనదైన శైలిలో తనకు తోచిన సహాయంగా కంపల్సరీ చేస్తారని చెప్పి కూడా రంజిత్ రెడ్డి అన్న మనకు చెప్పడం జరిగింది. తన బర్త్డే సందర్భంగా ఇప్పటి నుంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ ఇట్లే కార్యక్రమం పిల్లలు మంచి ఉద్దేశంతో మంచి మార్గంలో పోవాలని చెప్పి ఉద్దేశంతోనే రంజిత్ రెడ్డి అన్న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది అని చెప్పి అన్న బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఇప్పటికి 5-6 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. ఇది క్రమక్రమంగా పెరుగుతుంది. ఇది ఇట్లా ఇంకా పెద్దగా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. రంజిత్ రెడ్డి అన్న ఎక్కువ మందికి సాయం చేయాలని కోరుకుంటూ రంజిత్ రెడ్డి అన్న భగవంతుని ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంకా ముందు మంచి మార్గంలో మంచి నడవడికతో అన్న ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు చెప్పండి. రాజ్కుమార్.